వచ్చుంటాయి, చూస్తుంటాం, కానీ జరిగేది అదే పని. దాన్ని మార్చడానికి ఇక్కడ పవన్ కళ్యాణ్ చంద్రబాబు కష్టపడి రూపాయి కూడేసి లేదా కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులా అప్పులే చేసి తెస్తున్నారా ఏదైనా కానీ టైంకి ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంటే వీళ్ళు ఎందుకు కలెక్ట్ చేయలేకపోతున్నారు? ఎందుకు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంటు, ఎందుకు అక్కడ ఉన్నటువంటి జాయింట్ కలెక్టర్లు, ఎందుకు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఎందుకు ఆ గోడౌన్లో ఇవన్నీ పెట్టుకుని? కాబట్టి ఆ లోపం ఏంటి అన్నటువంటి దాని మీదనే ఈ ఉద్యమము. కాకపోతే రైతులు ఒక ఆస్పెక్ట్ లో సంతోషంగా ఉన్నారు, టైంకి డబ్బులు వచ్చేస్తున్నాయి అనేసి. కాబట్టి ఎక్కువగా పార్టిసిపేట్ చేయకపోవచ్చు నాకు తెలిసి. అంటే మెయిన్ ఇదేమో అండి, అన్నదాత సుఖీభావ సంబంధించిన 20,000 ఇవ్వలేదని కదా. ఒక్కటండి, అది కరెక్ట్. డిమాండ్ చేయడంలో తప్పు లేదు, అడగడంలో తప్పు లేదు. వీళ్ళు 13.5 ఇచ్చేవాళ్ళు, వాళ్ళు 20 ఇస్తానన్నారు. వీళ్ళు 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వాన్ని వాళ్ళు లెక్కేసుకున్నారు. వాళ్ళు మరి కేంద్ర ప్రభుత్వంతో కలిపిస్తారా విడిగా ఇస్తారా తెలియదు. అప్పుడు విడిగా ఇస్తే 14,000 అవుతుంది. జగన్తో పోల్చుకుంటే 7,000 6,500 ఎక్కువ ఇచ్చినట్టు ఉంటుంది. అది పక్కన పెడితే అది ఇప్పుడు దాని వలన ఏమి ఆగలేదు పంట. కాకపోతే మొన్న ఈనాడే చెప్పుకొచ్చింది ఏంటి, పంట దిగుబడి తగ్గింది, ఇదే పంట పండించే వాళ్ళ సంఖ్య తగ్గిందని. అంటే దిగుబడి తగ్గిందని అంటే అర్థం ఏంటి, రైతుకి పెట్టుబడి సాయం లేకపోతే వెనకాడుతున్నాడు. రెండవది ఏంటంటే ఫాలో అప్ చేయకపోతే